గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కళలు అనేవి సహజం, ప్రతి ఒక్కరికి కూడా రకరకాల కళలు వస్తూనే ఉంటాయి నిద్రలో. కొన్ని అంటే తెల్లవారుజామున వచ్చే నిజమవుతాయి అంటారు, కొన్ని ఏమో నిజంగానే ఆ కళలో జరిగింది, అది ఏ టైంలో వచ్చినా మనకు అది ఎక్స్పీరియన్స్ అయినట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు అసలు వచ్చిన కళ గుర్తే ఉండదు, కొన్నిసార్లు నిద్రలోనే ఆ కళ వల్ల ఎంతో ఇబ్బంది పడతాం మానసికంగా. రకరకాలుగా ఉంటాయి. నిజంగా ఈ కళల ప్రభావం ఉంటుందా? అది మన భావన అనుకోవచ్చా? ఎలా తీసుకోవచ్చు ఈ కళల గురించి? చాలా ఇంపార్టెంట్ విషయం అండి స్వప్నం అనేది. స్వప్న శాస్త్రం అనేటువంటిది ఉంది. దీన్ని బృహస్పతి రచించిన స్వప్న శాస్త్రం ఉంటుంది దీనికి. అయితే దీనికి సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ప్రతి కళని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన కళ పనిచేస్తుందా లేదా అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకి చూసే వీక్షకులకి ప్రేక్షకులకు కూడా తెలిసి ఉంటుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక సీన్ జరుగుతున్నప్పుడు ఇది ఆల్రెడీ నా కళ్ళలోకి వచ్చింది అంటాం. ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది ఇది. ఎస్, నాకు ఇది సేమ్ మనుషులం, ఇక్కడే కూర్చున్నాం, ఇదే వాతావరణం, ఇంతే దీంట్లో ఇట్లాగే డ్రెస్సెస్ వేసుకున్నాం, ఇదే టాపిక్ వచ్చిందంటాం. ఎట్లా వచ్చింది మరి? అది మనకు కొన్ని నెలల క్రితం వచ్చి ఉంటుంది. అంటే ఏంటి, దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఒక రికార్డ్ అయ్యి ఉంది మనకి లైఫ్ ఎలా అవ్వాలనేది. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది, స్వప్నం అనేటువంటిది నీకు ప్రకృతి అంటే అమ్మవారు నీకు ముందుగా జరగబోయేదాన్ని ఒక రూపంలో ఉండే దోషాన్ని తీసేసే ప్రక్రియ ఒకటి. రెండవది, నీకు ముందుగా జరగబోతుంది ఇది అని చెప్పి నిన్ను జాగ్రత్త పరచాలని చెప్పేది ఒకటి. అయితే ఈ స్వప్నాన్ని ఎలా తీసుకోవాలి? దీనికి సెట్ ఆఫ్ రూల్స్ కొన్ని ఉన్నాయి. ఎలాగంటే, ఒకటి, మీరు పొద్దున్న దాని గురించి ఏదైనా మాట్లాడారు, పెద్ద తుఫాను వస్తుందని ఏదో మాట్లాడుకున్నారు, వస్తుందంట అది ఇది, మీకు అదే కళ్ళలోకి వచ్చింది, దాన్ని తీసుకోవద్దని చెప్పింది శాస్త్రం. చాలా మంది డాక్టర్స్ ఏమంటారు, మామూలుగా మీరు మాట్లాడుకున్నారు కదండి, అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి వచ్చింది అంటాం. సో మాట్లాడుకున్నది, ఊహించుకున్నది, మీరు అనుభవంలో జరిగింది, లేకపోతే మీరు అనుమానించింది మీకు స్వప్నంలోకి వస్తే దాన్ని స్వప్నంలోకి తీసుకోవద్దని చెప్తుంది శాస్త్రం. అంటే దానివల్ల ఏ ఉపయోగం లేదు. నాట్ పాజిటివ్ అండ్ నాట్ నెగిటివ్. ఇది ఒక రూల్. రెండవది ఏమిటి అంటే, మీకు అనారోగ్యంతో ఉన్నారు, అప్పుడు ఉండే స్వప్నం కూడా మీరు తీసుకోవద్దు. పగలపూట నిద్రపోయినప్పుడు వచ్చింది అంటే, పగలు ఎప్పుడు 7 తర్వాత ఎప్పుడు నిద్రపోయారు, నైట్ లోపల ఎప్పుడు నిద్రపోయారు, సాయంత్రం సూర్యాస్తమం లోపల, అప్పుడు మీకు వచ్చిన స్వప్నాన్ని కూడా మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది గుడ్ ఆర్ బ్యాడ్. ఇవి రూల్స్. ఇంకొక రూల్ ఏంటంటే, మీరు రాత్రి 12 లోపల వచ్చింది ఆ స్వప్నం, మీకు అది 1 year పడుతుంది ఆ స్వప్నం మీకు అవ్వడానికి. అది గుడ్ ఆర్ బ్యాడ్ అవుతుంది. అయితే దానికి రిజల్ట్ ఎలా వస్తుందనేది చెప్తా శాస్త్రం. ఇప్పుడు 12 నుంచి 3 లోపల 3 to 6 monthsలో అవుతుంది దాని రిజల్ట్ మీకు. 3 to 5 లోపల 1 monthలో జరుగుతుంది. 5 to 6 లోపల 10 daysలో జరుగుతుంది. ఒక్కొక్కసారి అయితే తెల్లవారుతూ జరిగే కళలు ఖచ్చితంగా కళతోటే నిద్ర లేసేస్తుంటాం కొన్నిసార్లు. అవి ఖచ్చితంగా మీకు 10 daysలో మీరు రిజల్ట్ చూస్తారు అది. అయితే ఈ స్వప్నం కూడా మీరు ఎలా దీన్ని రెక్టిఫై చేయాలనేది, అంటే దీన్ని ఎట్లా డిసైడ్ చేయాలని చెప్తుంది శాస్త్రం. ఎలా అంటే, మనము నిత్యము అమ్మవారిని ఆరాధిస్తున్నాం, మనకేదో చెడు జరగాలి, స్వప్న రూపంలో కూడా తీసేస్తున్నాం అమ్మవారు ఆ దోషాన్ని. అంటే మీరు స్వప్న రూపంలో అనుభవించేస్తారు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అవ్వాలి, స్వప్నంలో యాక్సిడెంట్ అయినా కాలు వచ్చింది, వాడికి ఆ రూపంలో పోయింది. ఎందుకంటే వాడు అమ్మవారి భక్తుడు. ఆ వ్యక్తి స్వప్న రూపంలో అనుభవించేశాడు. అమ్మ నా కాలు పోయింది అన్నాడు, లేకపోతే ఏడ్ చేశాడు, ఈ బాబా ఏంటి ఇలా అయిపోయింది అన్నాడు, స్వప్నంలో అనుభవించేశాడు. అది ఆ వ్యక్తికే సొంతంగా కళ వస్తే, అలా ఆ వ్యక్తి గురించి మనకు వస్తే చెప్తాడు, అది కూడా ఉంటుంది. అయితే ఆ వ్యక్తి గురించి మనకు వచ్చింది అంటే ఇందులో 2-3 రకాలు ఉంటాయండి. యాక్సిడెంట్ తప్పినట్టు వచ్చిందా, యాక్సిడెంట్ అయినట్టు వచ్చిందా, అది ఏ సమయంలో వచ్చింది, మీరు ఊహించుకుంటే వచ్చిందా, ఇందాక నేను మీకు కొన్ని రూల్స్ చెప్పాను, అవన్నీ పరిగణనలో తీసుకోవాలి. అయితే స్వప్నంలో చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, సర్పం వచ్చింది భయపడతారు, కానీ సర్పం ఎలా వచ్చింది, మిమ్మల్ని కాటేసినట్టుగా వస్తే మంచిది అని చెప్తుంది శాస్త్రం. మిమ్మల్ని చుట్టినట్టుగా రాకూడదు, మిమ్మల్ని మొత్తం చుట్టి బిగించినట్టుగా వస్తే మీకు అది దోషం. దీనికి రెమెడీస్ కూడా చెప్పారు శాస్త్రంలో. గజేంద్ర మోక్షం కనుక వింటే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఇంకొకటి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, స్వప్నం రాగానే ఉదయం నిద్ర లేచిన వెంటనే అందరికీ చెప్పేస్తారు. అలా చెప్పకూడదు. ఎటువంటి స్వప్నమైనా, మీకు ఉదాహరణకి అర్ధరాత్రి ఏదో మీకు చెడు స్వప్నం వచ్చింది, నిద్ర లేస్తాం మనం, వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని
భగవత్ నామస్మరణ చేసుకుంటూ మళ్ళీ నిద్రపోవాలి. అప్పుడు ఒక మంచి స్వప్నం వచ్చి మీకు ఆ స్వప్నం యొక్క దుష్ట ప్రభావం ఏదైతుందో పోతుంది, దుష్ప్రభావం పోతుంది. అలా కాకుండా ఒక మంచి స్వప్నం 4 గంటలప్పుడు వచ్చింది, నిద్ర లేచారు, అబ్బాయి ఎంత మంచి, మళ్ళీ పడుకోకూడదని చెప్తుంది శాస్త్రం. లేచి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకోమని చెప్పింది. బట్ ఎటువంటి స్వప్నం వచ్చినా పొద్దున ఎవరికి చెప్పొద్దని చెప్పింది శాస్త్రం. ఏమవుతుంది చెప్పటం వల్ల? చెప్పకూడదు. మంచి స్వప్నం అయితే దాని మంచి ఫలితం మీరు కోల్పోతారు, చెడు స్వప్నం అయితే దాని దుష్ప్రభావం ఇంకా పెరుగుతుంది. అందుకని ఏం చేయమని చెప్పిందంటే శాస్త్రం, మీరు ఆలయానికి వెళ్ళి చక్కగా ఆలయంలో కొబ్బరికాయ కొట్టి గజేంద్ర మోక్షం లాంటిది ఏదైనా విని మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత చెప్పాలి ఏదైనా చెడు స్వప్నం వస్తే కనుక. అది శాస్త్రంలో ఉన్నటువంటి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యులే కానివ్వండి, మన ఫ్రెండ్సే కానివ్వండి, వాళ్ళు చనిపోయినట్టుగా కలుస్తుంది. అలా వచ్చినప్పుడు అంటే పెద్దవాళ్ళు మరి ఆ భయాన్ని తీసేయడానికి చెప్తారో ఏంటో తెలియదు, కానీ చావు కల వచ్చిందంటే ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతుంది అంటే భయపడాల్సింది లేదు అని. నిజంగా అది నిజమే. అది ఎవరైనా మరణించినట్టు వస్తే అది చెడు కాదు, మంచిదే. ఇంకొంతమంది చనిపోయిన వాళ్ళు వస్తారు స్వప్నంలో. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళకి సంవత్సరీకం చేస్తుంటారు చూసారు, అవి ఏమైనా మిస్ అవుతుంటే వాళ్ళు వచ్చి గుర్తు చేయడము, లేదా వాళ్ళ మీద ఇష్టంతో రావడమో జరుగుతుంది. ఓకే. మరణించిన వాళ్ళు బ్రతికున్న వాళ్ళు ఇద్దరూ కలిసి కనుక వస్తే ఈ బ్రతికున్న వాళ్ళు వాళ్ళని చేరబోతున్నారని అర్థం, గుర్తుపెట్టుకోండి సీరియస్గా. ఇంకోటి ఏంటంటే ఏ స్వప్నమైనా దాన్ని ఎలా వచ్చిందని అర్థం చేసుకోండి. నీళ్ళు వచ్చాయి స్వప్నంలోకి, మంచి నీళ్ళు వచ్చాయి, మంచిది. సమ్ గుడ్ చేంజ్ ఈజ్ గోయింగ్ ఆన్. మురికి నీళ్ళు వచ్చాయి, మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఉదాహరణకి ఒక వ్యక్తికి నిప్పు కళ్ళలోకి వచ్చింది ఏంటా అని భయపడుతుంటారు. నేనేం చెప్తానంటే నిప్పు అంటే ఎలా వచ్చింది, ఒక ఊరు తగలబడిపోతుంటే వచ్చిందా, మంచిది కాదు. కాగడా పట్టుకున్నట్టు వచ్చింది అంటే నీకు ఒక వెలుగు చూపించబోతుంది, సో గుడ్. అట్లా ఏంటంటే మీకు ఎట్లా వచ్చింది, ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఏమంటే ఆవు కళ్ళలోకి వచ్చింది అంటే ఆవు ఎలా వచ్చింది నీకు, ఆవు వచ్చి నేను పొడుస్తున్నట్టు వస్తే మంచిది కాదు. ఓన్లీ ఆవు నీకు వచ్చింది చాలా మంచిది. అంటే అక్కడ ఉండే యాక్షన్ ఏం జరిగిందని తీసుకోవాలి, అది మనం కరెక్ట్ గా గుర్తుపెట్టుకోగలగాలి. కొన్నిసార్లు అసలు గుర్తే ఉండవు, కానీ దానివల్ల ఇబ్బంది పడతాం. మీరేం భయపడాల్సిన పని లేదు. ఏదో వచ్చిందండి కానీ నాకు గుర్తులేదు అన్నాడంటే ఆ స్వప్నం వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. వివాహానికి సంబంధించిన కళ వస్తే ఎలా తీసుకోవచ్చు? వివాహానికంటే అది ఆ వివాహంలో ఎలాంటివి జరిగాయి అనే దాని మీద ఉంటుందండి. ఎప్పుడైనా ఏ స్వప్నం అయినా అది ఎలా ఉంది, వివాహం జరిగింది కానీ విడిపోయినట్టు వచ్చింది అంటాడు, అది కొంచెం మనం వివాహ జీవితం మీద దాని ఎఫెక్ట్ ఉంటుందని అర్థం. కొంతమంది కొండ ఎక్కుతున్నట్టు వస్తుంది, దానివల్ల ఏంటంటే కొండ అంటే నువ్వు హైట్స్కి సంథింగ్ వెళ్తున్నావు కానీ ఎత్తు పడిపోయినట్టు వచ్చింది అంటే నువ్వు ఎక్కడో రాంగ్. అంటే స్వప్నం ఏంటంటే నీకు చెప్పడం అమ్మవారు నీకు లైఫ్లో ఎక్కడో రాంగ్ స్టెప్ తీసుకున్నావు, జాగ్రత్త పడిన ముందుగా ఇచ్చే ఇండికేషన్ అది. ఆ ఇండికేషన్ మనం అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి అంటే గజేంద్ర మోక్షం కానీ త్రిజట స్వప్న వృత్తాంతం కానీ రామాయణ మహాభారతాలు లాంటివి కానీ వినడమో చదవడమో చేయాలి. అప్పుడు ఖచ్చితంగా నేను ఇప్పటిదాకా ఎంతమంది దుస్వప్నం వచ్చిందంటే ఏంటంటే భయపడే వారికి ఏం లేదండి, జస్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి గజేంద్ర మోక్షం వినండి అంటే విన్నాక వాళ్ళకి ఎటువంటి దుష్ప్రభావాలు పడలేదు, చాలా ఈజీగా ఉంది వాళ్ళ లైఫ్ అనేది. కాబట్టి అది చాలా చాలా తోడ్పడుతుంది వీరికి. అయితే ఇక్కడ ఏంటంటే మనకేమిటి ఎలా వచ్చింది, చాలామందికి ధనం దొరికినట్టు వస్తుంది, అది కరెక్ట్ కాదంటారు స్వప్నంలో. నిజంగానే భూమిలోంచి డబ్బులు తీస్తున్నట్టు వస్తాయి కొంతమందికి, అది వాళ్ళు లాస్ అవుతారు దాని తర్వాత చూసుకుంటే కనుక. సో ఇట్లాగా స్వప్నశాస్త్రం అనే పుస్తకంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. ఒకటే మీకు ఎట్లాంటి స్వప్నం వచ్చినా ఏ స్వప్నం వచ్చినా పొద్దునే గజేంద్ర మోక్షం వినండి. అది మీకు జడ్జ్ చేయలేకపోవచ్చు మీరు, ఇది మంచి స్వప్నమా మంచి స్వప్నం కాదా అని మీరు జడ్జ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. గజేంద్ర మోక్షం వినండి చాలు, అన్నీ క్లియర్ అవుతాయి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.